ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు ఆగమాగం చేశాయి. భారీ ఈదురు గాలులకు ములుగు అటవీ ప్రాంతంలో భారీ చెట్లు నేలకొలాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం అటవీ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడవాయి మండలం గోనెపల్లి వరకు తీవ్ర నష్టం జరిగింది. 15 కిలోమీటర్ల వరకు దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో 50,000 వరకు చెట్లు నేలకూలాయి. ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులు సిబ్బంది నేలకూలిన చెట్లను పరిశీలించారు. రోడ్లపై పడిన చెట్లను మిషన్లతో తొలగిస్తున్నారు. భారీ వర్షాలు ఈదురు గాలులతో ఎంతో విలువైన చెట్లు ధ్వంసమయ్యాయని చెప్పారు అధికారులు. ములుగు జిల్లా పస్రా నుంచి ఏటూరు నాగారం వరకున్న దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి నేలమట్టమైంది. డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ ను ఉన్నతాధికారులు పంపించారు. విషయం తెలుసుకుని మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ శబరీష్ 2 రోజుల క్రితం అటవీ శాఖ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. ములుగు అడవుల్లో సుడిగాలి కారణంగా 1,00,000 వృక్షాలు నేలకూలాయన్నారు మంత్రి సీతక్క. 100 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వృక్షాలు నేలకూలడంపై విచారణకు ఆదేశించామన్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు సీతక్క. అదే సుడిగాలి గ్రామాల్లో వచ్చి ఉంటే తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉండేదన్నారు. సమ్మక్క సారలమ్మ దీవెనలతో సుడిగాలి ఊర్ల మీదకు రాలేదన్నారు. అంతకుముందు సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓలతో టెలిఫోన్లో మాట్లాడారు మంత్రి సీతక్క. తాడవాయి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా, కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను గాని సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి టు మేడారం మధ్య, అటు తాడవాయి, ఇటు మేడారము, అటు షాపెల్లి, ఇటు ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము. కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి అనేటువంటి కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్లు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం ఇస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తు కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, ప్రత్యేక చొరవ తీయాలి. ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని, వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి. లేకుంటే ఊర్లు ఆ గాలిలో కొట్టుకుపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమంటారు రేకులు
కట్ అయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం గాని వరదలు గాని రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం, ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు ఆగమాగం చేశాయి. భారీ ఈదురు గాలులకు ములుగు అటవీ ప్రాంతంలో భారీ చెట్లు నేలకూలాయి. దీంతో అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం అటవీ ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనేపల్లి వరకు తీవ్ర నష్టం జరిగింది. 15 కిలోమీటర్ల వరకు దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో 50,000 వరకు చెట్లు నేలకూలాయి. ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులు సిబ్బంది నేలకూలిన చెట్లను పరిశీలించారు. రోడ్లపై పడిన చెట్లను మిషన్లతో తొలగిస్తున్నారు. భారీ వర్షాలు ఈదురుగాలులతో ఎంతో విలువైన చెట్లు ధ్వంసమయ్యాయని చెప్పారు అధికారులు. ములుగు జిల్లా పస్రా నుంచి ఏటూరు నాగారం వరకున్న దట్టమైన అడవి ఉంది. ఈ ప్రాంతంలో దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి నీలమట్టమైంది. డ్రోన్ కెమెరాతో తీసిన విజువల్స్ ను ఉన్నత అధికారులకు పంపించారు. విషయం తెలుసుకుని మంత్రి సీతక్క, జిల్లా ఎస్పీ శబరీష్ 2 రోజుల క్రితం అటవీ శాఖ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. తాడ్వాయి నుంచి మేడారం పోయే దారిలో 2 పక్కన మీరిప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది. చాలా మటుకు దాదాపు ఒక 200 హెక్టేర్, దాదాపు 500 ఎకరాలు అటవీ గట్టమైన అడవి పడిపోయింది. చాలా మటుకు దాదాపు 50,000 చెట్లు అప్రూట్ అయిపోయినాయి, గాలి వలన పడిపోయినాయి. ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఒక 37-38 సంవత్సరాలు అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇటువంటి ఎప్పుడూ జరగలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి. దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే 2-3 కారణాలు మాకు ఇమీడియట్ ఏం అర్థమవుతుందంటే, ఒకటైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్, న్యూట్రియంట్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి చెట్టుకి. అంటే ఇటువంటి చెట్టు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమంటాము, దానివల్ల ఎరువులు బాగా భూమి లోపల వరకు పోతాయి. కానీ ఇక్కడ నేను చాలా మటుకు చెట్లు ఏం చూసామంటే ఎరువులు పైననే ఉన్నాయి, భూమి లేబుల్లోనే ఉన్నాయి, పెద్ద లోతు వరకు పోలేదు. దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయినాయి. చాలా రూట్ కూడా అప్రూట్ అయింది. ఇటువంటి ఎక్కడ జరగలేదు. కానీ దీనికి ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి మేము ఎక్కడైతే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్ఆర్ఎస్సి కానివ్వండి, ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని దీనికి ఒకసారి స్టడీ కేస్ కింద మేము సిద్ధంగా ఉన్నాము.